ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 3 కీలక రైలు ప్రాజెక్టులు, 2 కొత్త ఎయిర్పోర్ట్ ఫెసిలిటేట్లు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ కీలక నిర్ణయాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తానే సమగ్ర రింగ్ మెట్రో రైల్ ప్రాజెక్టు, పూణే మెట్రో ఫేజ్ 1, బెంగళూరు మెట్రో ఫేజ్ 3 రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు మంత్రి తెలిపారు. బెంగళూరు మెట్రో ఫేజ్ 3 నిర్మాణంలో భాగంగా 44.65 కిలోమీటర్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2020 నాటికి ఫేజ్ 3 మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. బెంగళూరు మెట్రో రైలు ప్రాజెక్టుకు 15,611 కోట్లను కేంద్రం కేటాయించింది. తానే ఇంటిగ్రల్ రింగ్ రోడ్డు రైలు ప్రాజెక్టుకు 12,200.10 కోట్లు కేటాయించారు. 22 స్టేషన్లను కలుపుతూ 29 కిలోమీటర్ల కారిడార్గా దీనిని రూపొందిస్తున్నారు. పూణే మెట్రో ఫేజ్ 1ను 5.46 కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు. 3 అండర్ గ్రౌండ్ స్టేషన్లు కూడా ఇందులో ఉంటాయి. 2,945.53 కోట్లు ఇందుకు కేటాయిస్తున్నారు. 2029 ఫిబ్రవరి నాటికి ప్రాజెక్టు పూర్తవుతుంది. కాగా పాట్నాలోని బిహాతా, పశ్చిమ బెంగాల్లోని భగ్డోగర్లో 2,962 కోట్ల అంచనా వ్యయంతో ఎయిర్పోర్టు ప్రాజెక్టులకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.